ఫ్రెండ్స్, ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళకు టైం ఉండదు కదా చపాతీ చేసుకోవడానికి. నా వీడియో చూసేయండి. మీకు ఎలా ఒకసారి చేసుకుంటే నెలంతా నిల్వ ఉండే చపాతీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అలాగే చపాతీ చేయడం కష్టం అనుకున్న వాళ్ళకు కూడా ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నాను. ఒక్కసారి చేసేసుకొని నెలంతా నిల్వ చేసేసుకున్న చపాతీని అయితే చూసేయండి. ముందుగానైతే చపాతీ పిండి తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని గోరువెచ్చగా ఉన్న వాటర్ని వేసేసి అయితే పిండి తడుపుకోవాలన్నమాట. పిండిని అయితే ఇలా తడి చేసుకొని ఉండలాగా చేసేసుకొని చపాతీని అయితే ఒత్తుకొని ఇప్పుడు పెంక పైన అయితే ఇలా హెయిర్ బబుల్ ఫామ్ కాగానే లైట్గా కాల్చేసుకోవాలన్నమాట. చపాతీని అయితే వీటిని అయితే ఒక కాటన్ క్లాత్ పైన అయితే వీటిని అన్ని ఆరబెట్టేసుకోవాలన్నమాట. కొంచెం చల్లగానే బాక్స్లోకి అయితే స్టోర్ చేసుకోవడం, మెయిన్ వచ్చేసి స్టోర్ చేసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడైతే బాక్స్ అయితే తీసేసుకొని దీంట్లోకి అయితే కాటన్ క్లాత్ కానీ ఇలా డిషెస్ కానీ ఏదైనా వేసేసుకొని చపాతీలు అన్నింటినీ ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఫోల్డింగ్ అయితే అసలు చేయకూడదు. చపాతీలను అయితే ఇలా పెట్టేసుకొని మళ్ళీ ఒక టిష్యూ పేపర్ వేసుకొని బాక్స్ని అయితే ఇలా పెట్టేసుకోవాలన్నమాట. మీరు వారం రోజులు తింటాము చపాతీలు అనుకున్న వాళ్ళైతే నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. లేదా నెలంతా నిల్వ ఉండాలనుకున్న వాళ్ళు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇలా చపాతీని కాల్ చేసుకొని తినేయడం అండి. వేడివేడిగా ఉండేది మెత్తటి చపాతీలు